ఓం విఘ్నేశ్వరాయ నమః, సరస్వత్యై నమః, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. హరి ఓం తత్సత్. భగవద్గీతలో అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. 5వ అధ్యాయం 1వ శ్లోకం. అర్జునుడు అడుగుతాడు ఒక ప్రశ్న. ఓ కృష్ణ, సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యత్ శ్రేయః ఏతయో ఏకం తత్ మే బ్రూహి సునిశ్చితం. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యత్ శ్రేయః ఏతయో ఏకం తత్ మే బ్రూహి సునిశ్చితం. హే కృష్ణ, ఒకసారి కర్మయోగం మంచిది అంటున్నావు, ఒక్కోసారి సన్యాసం మంచిది అంటున్నావు. ఈ రెండిట్లో ఏది మంచిదో నేను తెలుసుకోలేకపోతున్నానయ్యా. ఇంతకీ సన్యాసం మంచిదా, కర్మయోగం మంచిదా? ఇక్కడ అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, సంసారంలో ఉండడం అనేటువంటిది కర్మయోగం. అసలు కర్మ చేయకుండా ఎవడు ఉండలేడు. కర్మ గురించి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది, దాని గురించి తర్వాత చెప్పుకుందాం. ఎవడైనా సరే కర్మ చేయకుండా ఉండలేడు. కానీ ఇక్కడ అర్జునుడి యొక్క చక్కని ప్రశ్న ఏమిటంటే, సన్యాసం మంచిదా లేకపోతే సంసారంలో ఉండి మన జీవితాన్ని గడుపుకోవడం మంచిదా? ఇది ఆయన ప్రశ్న. ఇప్పుడు చాలా మంది భార్య పిల్లలతోటి హాయిగా కాలక్షేపం చేస్తున్నారు కదా. ఇది గృహస్థాశ్రమ ధర్మం. కొంతమంది సన్యాసం తీసుకుంటారు. వారికి భార్య పిల్లలు ఏమి ఉండరు. యుక్త వయసు వచ్చినా సరే ఆ భగవంతుని ధ్యానిస్తూ పెళ్లి అనేది చేసుకోకుండా సన్యాసంలోనే వారి యొక్క జీవితాన్ని అంతా గడుపుతూ ఉంటారు. వారి సన్యాసాశ్రమ ధర్మం. కానీ అది మంచిదా, ఇది మంచిదా? సన్యాసం తీసుకుని ఉండడం మంచిదా, సంసారంలో ఉండి భగవంతుణ్ణి సేవించడం మంచిదా? ఇది అర్జునుడి యొక్క ప్రశ్న. చూడండి, ఈ ప్రశ్న వాస్తవంగా మనం వేసినట్లే ఉంది కదా. భగవంతుడు అనేటువంటి వాడు మనకు కనిపించడు కాబట్టి అర్జునుడే మన ద్వారా ఈ ప్రశ్న వేశాడు అని మనం అనుకుంటే, దానికి కృష్ణ పరమాత్మ ఏం సమాధానం చెప్తున్నారో చూడండి. సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయ సకరా ఉభౌ. సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయః సకరా ఉభౌ. తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అర్జున. ఓ అర్జున, సన్యాసము సంసారము రెండు మంచియేనయ్యా. సకరా ఉభౌ, రెండు కూడా సక్రమమైనటువంటివే. ఉభయము కూడా మంచిదే. నువ్వు సన్యాసంలో ఉన్నావా, సంసారం చేస్తున్నావా, ఇది కాదు ముఖ్యం. రెండు మంచియే. కానీ సన్యాసం కంటే సంసారమే శ్రేష్టమైనది. కృష్ణ పరమాత్మే చెప్పారు. ఏమయ్యా, నువ్వేదో కొంతమంది అనుమానం ఉంటుంది, మనం సంసారంలో ఉన్నాం, ఈ దుఃఖసాగరంలో మునిగిపోతున్నాం, సన్యాసిగా ఉంటే సన్యాసం తీసుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ అది అసత్యం అని ఇక్కడ క్లియర్గా కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. నీవు సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదయ్యా. సన్యాసం కంటే శ్రేష్టమైనటువంటిది ఈ గృహస్థాశ్రమ ధర్మం, కర్మాచరణం. ఎందుచేతనంటే
సన్యాసిగా పుట్టినటువంటి వాడికి, సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళకి అనేక రకాలైనటువంటి కష్టాలు ఉంటాయి. ఎందుచేతనంటే సన్యాసాశ్రమ ధర్మంలో కొన్ని ఆచరించవలసినటువంటివి ఉంటాయి. ఏమిటంటే వారు తెల్లవారుజామునే 4 గంటలకు లేవాలి, నదికి వెళ్లి స్నానం చేయాలి, వచ్చిన తర్వాత పూజ చెయ్యాలి, పూజలు చేస్తూ ఉండాలి. కానీ ఆ పూజకు కావలసినటువంటి పుష్పాలు కూడా వారు చెట్టు దగ్గరికి వెళ్లి కోసుకోకూడదు. అది సన్యాసం యొక్క ధర్మం. ఎందుచేతనంటే చెట్టు దగ్గరికి వెళ్లి పువ్వులు కోస్తే ఆ పువ్వులు విలపిస్తాయట. ఏమయ్యా, మా తల్లి నుండి మమ్మల్ని దూరం చేస్తున్నావా, మా ప్రాణాలు తీస్తున్నావు కదా, నీ పూజ కోసం మా ప్రాణాలు ఎందుకు తీస్తావు అని ఆ పువ్వులు ప్రశ్న వేస్తాయట. అందుచేత పువ్వుల్ని కూడా సన్యాసి అయినటువంటి వాడు కోయకూడదు. ఎవరో కోసి మనకి ఆ సన్యాసికి అందిస్తే వాళ్ళు పూజ చేయొచ్చు. అందుచేత సన్యాసి ధర్మం చాలా కష్టమైనటువంటిదయ్యా, చాలా కష్టం. ఆ పూజలు అయిపోయిన తర్వాత ఈ శాస్త్రంలో ఉన్నటువంటి ధర్మాధర్మాలన్నీ తెలుసుకోవాలి. ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి, ఈ ధర్మశాస్త్రం అంతా తెలుసుకోవాలి. భగవద్గీత, భాగవతం ఇలాంటి ఇత్యాది గ్రంథాలన్నీ చదువుకోవాలి. చదువుకొని దానిలో ఉన్నటువంటి అంతరార్థం తెలుసుకుని అది ప్రజలకి ఎప్పుడూ కూడా వితరణ చేస్తూ ఉండాలి, బోధ చేస్తూ ఉండాలి. ప్రజల్లోకి వెళ్లి అందరినీ చైతన్యవంతులు చేస్తూ ఉండాలి. భగవంతుడి గురించి చెబుతూ ఉండాలి. సన్యాసికి అది ఒకటే పని, ఎప్పుడూ భగవంతుడి గురించి చెబుతూ ఉండాలి. ఆ తరువాత మధ్యాహ్న సమయం అయింది, బాగా ఆకలేసింది. అప్పుడు ఈయన భిక్షాటనకు వెళ్ళాలి. భిక్షాటనకు వెళ్లి ఎవరైనా, ఏ తల్లైనా భిక్ష పెడితే తినాలి. ఒకవేళ ఎవరు కూడా భిక్ష పెట్టకపోతే ఆ రోజుకి పస్తూ ఉండాలి. చూడండి, ఈ సన్యాసి ధర్మం ఎంత కష్టమైనదో మనం ఆచరించగలమా? ఆచరించలేము. అర్జున, ఈ సన్యాసి ధర్మం చాలా కష్టమైంది, అది ఆచరించడం చాలా కష్టం. అంత బాధపడక్కర్లేదయ్యా, సంసారంలో ఉండి కూడా భగవంతుని తెలుసుకోవచ్చు. అందుచేతని సంసార జీవితం మంచిది. అందుచేత ఈ ప్రపంచం మొత్తం మీద చూడండి, సన్యాసులు చాలా తక్కువ మంది ఉంటారు, సంసారం చేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఏది సులభమైనటువంటి మార్గం ఇది గృహస్థాశ్రమ ధర్మం. అందులో భార్య ఉంటుంది, భార్య మనకు పరిచర్యలు చేస్తూ ఉంటుంది, మనం ధనాన్ని సంపాదిస్తాం, ఆ భార్య బిడ్డల్ని పెంచుతూ ఉంటాం. మనమే ఈ గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వాళ్లే సన్యాసులను కూడా పోషిస్తూ ఉంటారు. సన్యాసులకి ఆధారం ఎవరయ్యా అంటే గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి పౌరులే. ఇప్పుడు సన్యాసి భిక్షకు వస్తాడు, ఎవరు పెట్టాలి? గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు పెట్టాలి. అందుచేత పెట్టేటువంటి భాగ్యం ఎవరికి ఉన్నది? ఈ సంసారంలో ఉన్నటువంటి వాళ్ళకి పెట్టేటువంటి భాగ్యం కూడా కలుగుతుంది. అందుచేత పుణ్యం కూడా ఎక్కువ వస్తుంది. అందుచేత సంసారం కంటే, సన్యాసం కంటే సంసారే శ్రేష్టమైనటువంటి వాడు. అందుచేతని ఈ ప్రపంచంలో ఎక్కువ మంది గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారన్నమాట. ఇంకా చాలా అద్భుతంగా ఇంకా సన్యాసి యొక్క లక్షణాలు ఇంకా చాలా చెప్తున్నారు, ఒకసారి విందాం. ఏ ప్రాణికి హాని చేయకూడదు, ఏ ప్రాణికి కష్టం కలిగించకూడదు, లోక శ్రేయస్సు కొరకు ఇతను శ్రమపడాలి, జనుల శ్రేయస్సే తన శ్రేయస్సుగా భావించాలి, తనంతట తాను వండుకొని తినరాదు. ఇవన్నీ కూడా సన్యాసి యొక్క ధర్మాలు. తనంతట తాను వండుకొని తినకూడదు, ఆహారం దొరికితే తినాలి, లేదా పస్తుండాలి, భిక్షాటన చెయ్యాలి, గురువును ఆశ్రయించాలి, శాస్త్రాలను అధ్యయనం చేయాలి, శాస్త్రాలను ప్రజలకు వివరించాలి, ధన కనక వస్తు వాహనాలను ఆశించకూడదు. ధనాన్ని గాని, వస్తువులను గాని, వాహనాలను గాని దేన్ని కూడా ఆశించకూడదు. కనీసం సన్యాసి అయినటువంటి వాడు వాస్తవానికి ఏ వాహనంలో కూడా ప్రయాణం చేయకూడదు అని శాస్త్రం చెప్తుంది. కానీ ఈ కలియుగంలో కుదరదు కదా. సరే, కాషాయం ధరించాలి, తన వద్ద ఏది ఉంచుకోకూడదు, ఏది దాచుకోకూడదు, బ్రహ్మచర్య దీక్షాపరుడై ఉండాలి. ఎల్లప్పుడూ పరస్త్రీని తల్లిగా భావించి బ్రహ్మచర్య దీక్షను తూచా తప్పకుండా పాటించాలి. అంత కఠినమైనటువంటి నిర్ణయాలు ఈ సన్యాసికి ఉండటాయి. శీతోష్ణాలను సమానంగా భావించాలి. ఎండ వచ్చినా, చలి వేసినా ఆ రెండింటినీ కూడా సమానంగా భావించాలి. ఇన్ని షరతులు ఉన్నాయి కదా సన్యాసికి. ఇవన్నీ నీవు
పడలేవు కదా అర్జున. అందుచేత నీవు సంసారిగా ఉండడమే మంచిది. అందుచేత నీ ధర్మం ఏమిటి? నీవు క్షత్రియుడు. క్షత్రియుని యొక్క ధర్మం ఏమిటి? రాజ్యాన్ని రక్షించడం, దుర్మార్గుల్ని శిక్షించడం. నీ రాజ్యానికి ఎంతో అన్యాయం చేసినటువంటి ఆ కౌరవులని శిక్షించడమే నీ కర్తవ్యం. అందుచేత యుద్ధం చేయవయ్యా. యుద్ధం చేస్తే నీకు విజయం లభిస్తుంది. యుద్ధం చేయడమే నీ కర్తవ్యం అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి అలా బోధ చేశారు. అంటే ఏమిటి ఇక్కడ? యుద్ధం అంటే ఏదో కురుక్షేత్ర సంగ్రామం అనుకోకండి, శత్రువులతో యుద్ధం చేయడం అని మీరు అనుకోకండి. అర్జునుడికి మటుకు శత్రువులతో యుద్ధం చేయడమైనా మనకి అంతరార్థం ఏమిటంటే మన జీవితంలో ప్రతి క్షణము కూడా యుద్ధం చేస్తూనే ఉంటాం. ఈ సొసైటీలో, ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా మనకు యుద్ధంగా కనబడుతూ ఉంటుంది. మంచిని సాధించడం కోసం, మంచిగా బ్రతకడం కోసం కూడా యుద్ధం చేయాలి. అధర్మాన్ని చేయకూడదు. వ్యాపారం చేసినా, ఏ వ్యవసాయం చేసినా, ఏదైనా సరే ధర్మంగా నడుచుకున్నటువంటి వాడే నిజమైనటువంటి సంసారి, నిజమైనటువంటి భక్తుడు. ఇంకా తెలుసుకోవలసినటువంటి విషయాలు ఈ భగవద్గీతలో చాలా ఉన్నాయి. అందుచేత మరల ఒక శ్లోకములో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి.